మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ కాళోజీ గురించి తెలుసుకుందాం. తెలుగులో రాజకీయ వ్యంగ్య కవిత్వం రాసిన వారిలో కాళోజీ అగ్రగణ్యులు. సమకాలీన సామాజిక సమస్యలను పరిశోధించి తాను గ్రహించిన సత్యాన్ని కటువుగా, నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా యోగి వేమనవలే చెప్పగలిగిన తొలి తెలుగు ప్రజాకవిగా కాళోజీ గణుతుకెక్కారు. తెలంగాణ వైతాళికుడిగా, ప్రజల పక్షం వహించిన ప్రజాకవిగా, రచయితగా, ఉద్యమకారుడిగా, అన్యాయంపై ఆగ్రహం వ్యక్తీకరిస్తూ గొడవపడటం ఉద్యమమే ఊపిరిగా జీవించిన కవిసూర్యుడిగా కాళోజీ కీర్తింపబడ్డాడు. కళ్ళాకపటం తెలియనివాడుగా, పగ, ద్వేషం, కక్షలు, కార్పణ్యం ఎరుగని నిష్కల్మషుడు కాలన్నా అని ఆయన అభిమానులు సమకాలీనులచే శభాష్ అనిపించుకున్నాడాయన. ఆయన అనర్గళ వక్త. తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడటమే కాదు, ఆయా భాషల్లో గొప్ప సాహితీవేత్త ఆయన. అయితే తనకు పాండిత్యం, చందో పరిజ్ఞానం అంతంత మాత్రమే అని ఆయన గురించి కొండబద్దలు కొట్టినట్టు నిక్కచ్చిగా ప్రస్తావించేవారు. ఆయన కవిత్వంలోని భాష, శైలి, రూపం, వస్తువు తెలంగాణ ప్రజల నిత్య వ్యవహారిక పదాలేనని మనం గమనించాలి. కాళోజీ తన జీవితం ఒక క్రమ పద్ధతిలో లేదనేవారు. కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో రట్టిహళ్లి అనే ఒక చిన్న గ్రామంలో 1914 సెప్టెంబర్ 9న ఆయన జన్మించారు. తండ్రి రంగారావు, తల్లి రమాబాయమ్మ. కాళోజీ తాతగారు శ్రీనివాసరావు హైదరాబాద్ సంస్థానంలో తహసీల్దార్గా పనిచేశారు. కాళోజీ తండ్రి రంగారావు గారి క్రమశిక్షణకు మెచ్చి నిజాం సంస్థానంలో ఉన్నతాధికారులు నిజాం ప్రభుత్వంలో బెంచ్ క్లర్క్గా నియమించారు. కాళోజీ కర్ణాటకలో జన్మించిన ఆయన 2 సంవత్సరాల వయసులోనే వరంగల్ జిల్లాలోని కాజీపేట హనుమకొండల సమీపంలో మడికొండ గ్రామంలోనే కాళోజీ ప్రాథమిక విద్య, మిడిల్ స్కూల్ పాస్ అయిన పిదప హైదరాబాద్లోని పాత బస్తీలోని చౌమహలా స్కూల్లో 2వ ఫామ్లో చేరారు. అనంతరం సుల్తాన్ బజార్లోని క్లాక్ టవర్ వద్ద రెసిడెన్సీ అప్పర్ మిడిల్ స్కూల్లో, పిదప సిటీ కాలేజ్, ఆ తర్వాత హనుమకొండలోని కాలేజియేట్ హై స్కూల్లో కొంతకాలం పాటు చదివారు. ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉర్దూ ఒక భాషగా మెట్రికులేషన్ ఆయన పూర్తి చేశారు. నేను 4 వాచకాలు మాత్రమే తెలుగులో చదివానని ఆయన అనేవారు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతుండగా క్షయవ్యాధికి గురి అయి ఒక ఊపిరితిత్తుని తొలగించవలసి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా సాయంత్రం కళాశాలలో తరగతులకు హాజరై 1939లో న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1940లో న్యాయవాద వృత్తిని చేపట్టి 6-7 సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేశారు. 1940లోనే రుక్మిణిబాయితో ఆయనకు వివాహం జరిగింది. కాళోజీ ప్రజా హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులతో, అనంతరం నిజాం నిరంకుశ ధోరణిని వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు సల్పారు. స్వాతంత్రం వచ్చాక కూడా తన తుదిశ్వాస వదిలే చివరి క్షణం వరకు ఆయన ఉద్యమాలకు అగ్రభాగాన ఉన్నాడాయన. 1930 ప్రాంతం నుంచి ఆయన గ్రంథాలయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలని విస్తృతంగా ప్రచారం చేశారు. గ్రంథాలయోద్యమ పితామౌడిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావుతో కలిసి కాళోజీ విస్తృత ప్రచారం చేపట్టారు. శ్రీ గాడిచెర్ల కాళోజీని గ్రంథాలయోద్యమ ఆస్థాన కవిగా ప్రస్తుతించేవారు. కాళోజీతో పాటు కోదాటి నారాయణరావు, కొమరగిరి నారాయణరావుతో కలిసి నారాయణత్రయంగా ప్రముఖంగా పిలిచేవారు. వీరు ముగ్గురు గ్రంథాలయోద్యమం మరి ఇతర స్వాతంత్ర ఉద్యమాల్లో ముఖ్యులుగా పాల్గొన్నారు. విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్న కాళోజీ 1938లో వందే మాతరం సత్యాగ్రహ సమరంలో పాల్గొని అనేక వేల మంది విద్యార్థుల్ని ఆకర్షించారు. 1938 సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నందుకు 25 సంవత్సరాల వయసులోనే తొలిసారిగా ఆయనకు జైలు శిక్ష విధించారు. తెలంగాణ, ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్తో కాళోజీ అనుబంధం బలపడింది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, గాడిచెర్ల తదితరులతో కలిసి అనేక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. వరంగల్లోని గణపతి ఉత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది కాళోజీనే. ఆర్య సమాజ్ వైపు ఆకర్షితుడై ఆయన ఆర్య సమాజ్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వెజ్జలేందుకై ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆయన మరోమారు జైలు శిక్ష అనుభవించారు. నిజాం సంస్థానంలో రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వితీయ మహాసభ నిర్వహణలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్య సాహసాలు నేటి యువతకు ఆదర్శం అని ఆయన అభిమానులు కొనియాడతారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించబోతే ఆయనకు నగర బహిష్కరణ చేస్తూ శిక్ష విధించారు. వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరిస్తే నాగ్పూర్ యూనివర్సిటీ వారిని ఆదుకుంది.
అలా నాగ్పూర్ వెళ్లిన విద్యార్థుల్ని ఆర్థికంగా ఆదుకోవడానికి గాను విరాళాలు సేకరించి వారికి పంపడంలో కాళోజీ ప్రముఖ పాత్ర వహించారు. ఇలా కాళోజీ జీవితంలో అడుగడుగునా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించారు. 1951 నుండి 52 వరకు హైదరాబాద్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాళోజీ వరంగల్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కమ్యూనిస్ట్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు చేతిలో ఓడిపోయారు. 1952లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1953లో నా గొడవ పేరుతో 3000 కవితలతో కూడిన మొదటి సంపుటిని విడుదల చేశారు. 1957లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. 1975లో భారత ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ పట్ల కాళోజీ ప్రజల పక్షాన నిలిచి ఎమర్జెన్సీ విధించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీ జలగం వెంగళరావుపై ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. న్యాయవాదిగా గొప్ప పేరు తనకుందని చమత్కరిస్తూ కోర్టులో నాతో పాటే కూర్చునే న్యాయవాదులంతా కాళోజీ గొప్ప కవి, సాహితీవేత్త అని గౌరవిస్తే, ప్రముఖ కవుల సమావేశాల్లో అబ్బో కాళోజీ గొప్ప వకీల్ అని సంబోధించేవారిని తన గురించి ప్రస్తావిస్తూ నా గొడవ సంపుటాల్లో ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆయన కవితలు సామాన్య ప్రజానీకంతో మమేకమైపోయాయి. నిజాం అండదండలతో రజాకార్ మోకలు చేసిన ఆగడాలపై తిరగబడాలని ప్రబోధిస్తూ మన కొంపలార్పిన, మన స్త్రీల చెరిచిన, మన పిల్లలను చంపి మనల్ని బంధించిన మానవాదములన్ మండలాధీశులను మర్చిపోకుండా గుర్తుంచుకోవాలే, కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే అని ఆయన ఉద్బోధించారు. తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలే, కొంగులాగిన వేళ్లు కొలిమిలో పెట్టాలే, కన్ను గీటిన కళ్ళ కారంబు జల్లాలే, తన్నిన కాళ్లను డాకలిగా వాడాలే, కండకు కోసి కాకులకు వెయ్యాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే అని ఉద్వేగభరితంగా ఆయన చెప్పారు. అభిమానులు ఆయన్ని కాళ్ళన్న అని పిలిచేవారు. నా గొడవ, తుది విజయం, మనది విజయం, జీవనగీతి, కాళోజీ కథలు, బాపు బాపు తదితర గ్రంథాలు ఆయన రాశారు. 1992లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించి గౌరవించింది. కాకతీయ విశ్వవిద్యాలయం 10వ స్నాతకోత్సవ సందర్భంగా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. గురజాడ అప్పారావు అవార్డు, కళాసాగర్ అవార్డుతో పాటు మరెన్నో సాహితీ సంస్థలు అనేకం ఆయన్ని సత్కరించి సన్మానాలు జరిపాయి. జీవితాంతం నాస్తికుడిగా ఉన్న కాళోజీ సామాన్య మానవుడే నా దేవుడని సంబోధించేవాడు. సామాన్యులు, పల్లెవాసులు శాంతియుతంగా సుఖంగా ఉండేలా చూసే బాధ్యత మన అందరిది అని ఆయన ఆకాంక్షించేవారు. ప్రజల సమస్యలను తన గొడవగా కన్ను మూసేదాకా భావించిన కాళోజీ 6 సంపుటాల్లో ఉన్న తన కవితా సంపుటికి నా గొడవ అనే నామకరణం చేసి ఆవిష్కరించారు. ఆ 6 కవితా సంపుటాలకు పరాభవ వసంతం నుంచి పరాభవ శిశిరం దాకా 6 ఖండాలుగా 6 ఋతువుల పేర్లతో సాహితీ ప్రియులందరికీ అందించారు. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని కాళోజీ అనేవారు. పోరాటమే తన నైజంగా నిరంతరం పోరాడిన కాళోజీ అవిశ్రాంత ప్రజాయోధుడు. స్వల్ప అస్వస్థతో బాధపడుతూ 2002 నవంబర్ 13న తుదిశ్వాస విడిచారు. మాజీ భారత ప్రధాని పివిజి కాళోజీలు అత్యంత సన్నిహిత మిత్రులు. 60 సంవత్సరాల అన్యోన్య స్నేహం వారిది అని శ్రీ పివి అన్నారు. కాళోజీ మరణంతో ఒక శకం అంతరించినట్లే అని ఆయన మరణం పట్ల పివి తన సంతాపం ప్రకటించారు. ఆయన అకాల మరణ వార్త పట్ల స్పందిస్తూ కాళోజీ గొడవ మనిషి కాదు, కాళోజీది మనిషి గొడవని, అతనికి మతాలు, కులాలు, పార్టీలు, పట్టింపులు ఏమీ లేవని ప్రముఖ కవి పండితుడు దాశరథి రంగాచార్య కాళన్నను ప్రశ్నించారు. ఆయన తెలుగులో రాశాడు కాబట్టి తెలుగువారికే పరిమితమయ్యాడు గాని యూరోపియన్ భాషల్లో రాసి ఉంటే విశ్వకవి అయ్యేవాడని దాశరథి అన్నారు. విశ్వం కోసం రాసిన తెలుగు కవి ఆయనని దాశరథి నివాళులర్పించారు. పుక్కిటి పురాణాలతో ఏముందనుకోవద్దు, ఇతిహాసాలను కొట్టిపారేయవద్దు, నీ గత చరిత్ర తెలియందే నీకు భవిష్యత్తు లేదు, వర్తమానం అంతకంటే లేదని కాళోజీ తరచూ హెచ్చరించేవారు. అమాయకుల కోసం నిరంతరం శ్రమించిన కాళోజీ కవితల్లో రాసిన పంక్తులు అక్షర సత్యాలయ్యేలా సాహితీ అభిమానులందరూ తగిన కృషి చల్పడమే ఆ మహనీయునికి మనం అందించే ఘనమైన నివాళి.